నమస్కారం బిడ్డలారా, నేను మేకల లక్ష్మీదేవమ్మ. రండి, మన తెలుగు గ్రామీణ కథలు, శాస్త్రాలు, జానపద పాటలు కలిసి తెలుసుకుందాం. ఎవరందునుండవంటే కోంటల్ల ఇండ్ల కొలిగిద్దెలు ఉండవన్నారు. గంగదేవి గంగదేవి ఎవరందునుండవు, కాపొల్ల ఇండ్ల దడిగెమ్మంతలు ఉండాలన్నట. గంగదేవి గంగదేవి ఎవరందునుండవు అన్నట. గొల్లొల్ల ఇండ్ల ఒలపుసలు ఉన్నావు అన్నట. గంగదేవి గంగదేవి ఎవరన్నున్నావు అంటే తెలుగోళ్ళ ఇండ్ల ఒలపూసలు ఉండ అన్నట. గంగదేవి గంగదేవి ఎవరందున్నావంటే నేచేళ్ళ ఇండ్ల నేచ గుంతలు ఉన్నా అన్నట. గంగదేవి గంగదేవి ఎవరందున్నావంటే బొయ్యల ఇండ్ల మొద్దు గుర్తుపల ఉన్నా అన్నట. గంగదేవి గంగదేవి అంటే అది మాలల్ల ఇండ్ల మొద్దు గుర్తుపల ఉన్నాడు. గంగదేవి గంగదేవి ఎవరందున్నామంటే ఎవరందున్నామంటే తంగెడు బుడ్డల మాదిగొల్ల ఇండ్ల తంగెడు బుడ్డలు ఉన్నా అన్న. గంగదేవి గంగదేవి ఎవరందున్నామంటే ఇక్కడ అది లేదు రాప ఈ రాప ఈ పేరు రాప. గంగదేవి గంగదేవి ఎవరందున్నామంటే ఈ గొల్లొల్ల ఇండ్ల ఒలపుసల మా దడిగ ముంత ఒలపుసలు ఉన్నామని. గంగదేవి గంగదేవి ఎవరందున్నామంటే మాదిగొల్ల ఇండ్ల ఒలపూసలు అంటే కదా అన్నాక 7 మంది అన్నగారు. 7 మంది అన్నగారు అయితే వాళ్ళు ముసలి మడుగుకు దానికి వల తీసుకొని పోతారు. వల తీసుకొని పార్వతీదేవి ఉంటుంది. శివుడిని ఏమంటుంది పార్వతీదేవి, నువ్వు 2 గంట చేపట్ల నా శ్రీశైలం రా అని అంటది. అంటే ఆ 7 నదుల్లో స్నానం చేయనికి పోతాడు. ఎవరు? శివుడు. స్నానం చేయనికి పోతే ఆ అమ్మ 7 అంతస్తులని 7 మంది అయినాక అంతస్తు విన ఉంటుంది ఈ గంగమ్మ. అయితే ఎండి తొట్లు బంగారు గొలుసులు ఆ తొట్లలో ఊగుతుంటుంది గంగమ్మ. ఊగుతుంటే 7 నదుల శివుడు 7 నదుల్లో స్నానం చేసి జపం చదువుతుంటే నా అమ్మ చూస్తుంది ఏటి దిక్కు, నా గంగల స్నానం చేస్తున్నాడు శివుడు అని ఆ 7 తొట్ల నుండి దిగి ఏటికి వస్తుంది. నా గంగల స్నానం చేయొద్దు నన్ను పెళ్ళాడినాక అంటే, నాకు ఫస్ట్ భార్య ఉంది నేను చేసుకోను అని అంటది. నిన్ను చేసుకుంటేనే నేను గంగల స్నానం చేపిస్తా, నన్ను చేసుకుంటేనే అని ఆయన అంటది గంగమ్మ. అంటే నాకు అరొక్క బాధ వస్తుంది, గంట సేపట్లో రామన్నది 7 నదుల స్నానం చేసి నాకు భార్య ఉంది అన్న కూడా నన్ను చేసుకుంటేనే నేను స్నానం చేపిస్తా అని అంటది. మళ్ళీ నాకు మీ అక్క చూస్తుంది ఎట్లా వస్తుంది, నీ కొప్పుల చేరుతా శివుడు, నీ కొప్పులా కూర్చుంటా నేను గంగమ్మ అంటది. అయితే ఇంకా ఆడంగా కొప్పులో కూర్చొని శ్రీశైలం గట్లలో పోతుంది. ఇంతసేపు గంట సేపు నీవు ఆదమా ఏం చేసినావు అని అంటది. ఆమె సత్యమంతురాలు పార్వతీదేవి. సత్యమంతురాలు అయితే నీవు ఇంతసేపు గంట సేపట్లోనే రా జపం చదివి అంటే నీవు ఏంటికి వచ్చినావు, నీ అగో కొప్పులో ఉంది అని అంటది. ఇక ఉరుకులాడుతుంటే ఆ కొప్పుల నుండి దిగుతుంది ఆమె. గంగదేవి దిగుతుంది. దిగి నా ఇంటికి వచ్చిన నీ సరిచేపలు అమ్మేదానవు, కప్పలు పట్టేదానవు, ఉసిళ్ళు పట్టేదానవు, తెలుగుదానవు, మీ అన్నగారు అక్కడ ఉండరు అని తీరుతుంది. చేపలు పట్టేదానవు, కప్పలు పట్టేదానవు, ఏ సరిచేపలు అమ్మేదానవు తిట్టి తోలుతుంది కొట్టి. ఇంకా పోతుంది అలిగి అన్నగారింటికి. అలిగిపోతే ఈమె నెల వచ్చింటుంది. తీర్థయాత్రలు పోవాలని శివుడు ఇద్దరు రథం వేసుకొని పోతుంటారు. ఆమెకు నెల వచ్చింటుంది. నెల వచ్చినాక నూనెతోనే ఉతుకుతుంది, గ్యాస్ నూనె ఉతుకుతుంది, మంచి నూనెతోనే ఉతుకుతుంది.
అన్నీ ఉతుకుతాయి. ఉతికినా కూడా ఓదు. నువ్వు గంగదేవిని నేను తోలుకొచ్చుకుంటే నీవు తిట్టి తోలుతుంది, నువ్వు అని చెప్పా. అట్లే మూట కట్టుకొచ్చుకున్నది నెల. అట్లా ఊర్లో దేశాల అయినా జరిగి దేవుళ్ళ కాడికి నువ్వు అంటే ఈ అమ్మ సింగులు పట్టుకొని ఈ అమ్మ పార్వతీదేవి ఈ అమ్మ చెర్ల ఈ చేపలు ఎండవచ్చి కట్టపుల్ల తీసుకొని గెలుపుతుంటుంది గంగమ్మ. అమ్మో మేము నీ సరి చేపలలో ఎందుకు వచ్చినావు నీకు గంగమ్మ, నీ తీపి వంటలో ఉన్నదాను అని అంటది. అంతది అన్నాక ఇంకా నిన్ను అడుక్కుంటామ్మా నీ ఉందురా అని తోలుకొచ్చుకొని ఇంకా ధన్యవాదాలు బిడ్డలారా. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.